ఒక యువకుడు ఇంటి నుండి పారిపోయాడు. అతడు అడవి వద్ద తిరుగుచుండగా ఒక సింహం అతనిపై దాడి చేయబోయింది. అంతలో అటుగా వచ్చిన ఒక సైనిక అధికారి తన కుమారునితో కలిసి ఆ వ్యక్తిని రక్షించాడు. ఆగ్రహించిన సింహం అధికారి కుమారునిపై దాడి చేయగా సైనిక అధికారి కుమారుడు మరణించాడు. బ్రతికించిన యువకుని తన కుమారునిగా స్వీకరించి ఆ సైనిక అధికారి ఆ యువకుని పెంచుకున్నాడు. కొంతకాలానికి ఆ యువకుడు డ్రగ్స్కు అలవాటు పడిపోయాడు. వద్దు అని మందలిస్తే ఒకరోజు ఈ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనిని రక్షించినందుకు ఆ సైనిక అధికారి చాలా మనస్తాపం చెందాడు. తను చేసిన ఉపకారానికి ఫలితం లేకుండా పోయిందే అని బాధపడ్డాడు. ఆ విధంగానే తండ్రి అయిన దేవుడు మన పేదరికాన్ని చూసి ఎంతో కలత చెందుచున్నాడు. మన కొరకు తన కుమారుని దరిద్రునిగా చేశాడు. మనం మాత్రం ధనవంతులం కాలేకపోయాము. ఇది దేవుణ్ణి బాధిస్తున్న పెద్ద సమస్య. యేసు ప్రభు మనలను ఆత్మీయంగానే కాదు, శారీరకంగా కూడా రక్షించడానికి వచ్చాడు. ఆయన చేసిన స్వస్థతలు, అద్భుతాలే అందుకు నిదర్శనం.